ఆంధ్రప్రదేశ్లో గాడిద పాలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. గాడిద పాలతో అందం, ఆరోగ్యం రెండు వస్తాయని ప్రజలు నమ్ముతున్నారు. శీతాకాలంలో వచ్చే వైరస్లను నిరోధించడానికి గాడిద పాలు శ్రేయస్కరమని వైద్యులు చెబుతుండటంతో పెద్ద ఎత్తున గాడిద పాలను సేవించే వారి సంఖ్య ఏపీలో పెరిగింది. ఏపీలో గాడిద పాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గాడిద పాలను సౌందర్య సాధనాల్లో వినియోగిస్తారని మనందరికీ తెలుసు. కానీ ఇటీవల కాలంలో గాడిద పాలపై ప్రజల్లో అవగాహన ఏర్పడడంతో గాడిద పాలు తాగితే మంచిదన్న ప్రచారం జోరుగా సాగుతూ ఉండడంతో పెద్ద ఎత్తున గాడిద పాలన సేవించే వారి సంఖ్య ఏపీలో పెరిగింది. చాలా కాలంగా గాడిదలను పెంచుతూ మాంసం కోసమే వాటిని పెంచి పోషించిన చాలా మంది ప్రజల్లో గాడిద పాల పట్ల ఉన్న డిమాండ్ దృష్ట్యా ఇప్పుడు వారంతా రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ ఉన్న పలు పట్టణాల్లోకి గాడిదలతో సహా వచ్చి అప్పటికప్పుడు అక్కడే పాలను పిండి ఇస్తున్నారు. ముఖ్యంగా గాడిద పాలు సేవిస్తే ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవని, ముఖ్యంగా శీతాకాలంలో ఊపిరితిత్తులో నెమ్ము, ఆయాసం, కఫం, జలుబు, దగ్గు లాంటివి నిరోధించడానికి గాడిద పాలు ఔషధంగా పనిచేస్తున్నాయని ప్రజల్లో బలంగా నమ్మకం ఉంది. దీంతో చలికాలం వచ్చినా 4 నెలల పాటు విపరీతమైన డిమాండ్ గాడిద పాలకు నెలకొంది. గాడిద పాల డిమాండ్ తో పాటు ధర సైతం ఎక్కువే. ఒక చిన్న టీ కప్పు సైజులో ఉండే గాడిద పాల ధర 100 రూపాయలు. ఈ లెక్కన లీటర్ గాడిద పాలు కొనాలంటే 7,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. గాడిదను పెంచడానికి, పోషించడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు అవడంతో గాడిద పాల ధర కూడా అధికంగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్కొక్క గాడిద రోజుకు 1/2 లీటర్ నుంచి లీటర్ వరకు మాత్రమే పాలిస్తుంది. గాడిద పాలలో విటమిన్లు పుష్కలంగా ఉండడంతో ప్రజలు వాటిని ఎక్కువగా సేవిస్తారని, అందుకే డిమాండ్ ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. గాడిద పాలలో ఏ విటమిన్, B1, B5, B6 లతో పాటు ఫోలిక్ ఆమ్లం ఉండడంతోనే వాటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తున్నారని నిర్వాహకులు అంటున్నారు. ఏపీలో ఉన్న డిమాండ్ దృష్ట్యా తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ఉన్న చాలా మంది గాడిదలను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇళ్ల ముందే పాలను పిండిస్తున్నారు. పొద్దున్నే లేవగానే వచ్చి పాలను లైవ్ లో పిండి ఇవ్వడం ద్వారా కల్తీ లేకుండా అందిస్తున్నామని, ఇంటి ముంగిటే వచ్చి గాడిద పాలు ఇవ్వడంతో ప్రజలు కూడా కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు అంటున్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ లాంటి ప్రధాన పట్టణాల్లో 4 నెలల పాటు పర్యటించి గాడిద పాలు విక్రయిస్తామని తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చిన వ్యాపారులు చెప్పుకుంటున్నారు. సీజన్ లో గాడిద పాలు రెగ్యులర్ గా దొరకడం కష్టం. ఆవు పాలు, గేదె పాలు లాంటివి సాధారణంగా మనకి ఎక్కడ కావాలన్నా మార్కెట్ లో దొరుకుతాయి లేదా ఫామ్ నుంచి నేరుగా తెచ్చుకోవచ్చు. కానీ గాడిదలు పెంచే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండడం, గాడిద ఫామ్ లను సైతం ఏర్పాటు చేసే వాళ్ళు ఎక్కడో ఒక చోట తప్ప ఉండే అవకాశం లేకపోవడంతో గాడిద పాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.